తెలంగాణ హైకోర్టు భవనానికి 100 ఏళ్లు పూర్తవుతున్నాయి. రేపటితో హైకోర్టు భవనం 100వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరు కానున్నారు. తెలంగాణ హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది. రేపటికి శతవసంతాలు పూర్తి చేసుకోనుంది హైకోర్టు భవనం. దీంతో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి హాజరు కానున్నారు. 100 ఏళ్ల ఉత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. మూసీ నది ఒడ్డున 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1915లో హైకోర్టు భవన నిర్మాణాన్ని ప్రారంభించి 1920 ఏప్రిల్ 20కి పూర్తి చేశారు. జైపూర్కు చెందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్ శంకర్ లాల్ హైకోర్టు నమూనాను తయారు చేశారు. హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ మెహర్ అలీ ఫజల్ నిర్వహణ బాధ్యతలు చూశారు. మొత్తం 18,22,000 అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్టును నవరతన్ దాస్ దక్కించుకుని ఇండో ఇస్లామిక్ సాంప్రదాయ రీతిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928లో హైకోర్టు యాక్ట్ కింద బెంచులు ఏర్పాటు చేసి కేసుల విచారణ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విలీనం తర్వాత హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా అవతరించింది. 1956 నవంబర్ 5న 11 మంది న్యాయమూర్తులతో ఉమ్మడి హైకోర్టు ప్రారంభమైంది. హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా 4.5 ఏళ్ల ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. 2019 జనవరి 1న 2 తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు కావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం తెలంగాణ హైకోర్టుగా కొనసాగుతోంది. రాష్ట్ర హైకోర్టు భవనానికి 100 ఏళ్లు పూర్తి కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ న్యాయవాదులు. రాష్ట్రానికి చెందిన అరుదైన భవనాల్లో హైకోర్టు ఒకటంటున్నారు. శతాబ్ది ఘనంగా జరపాలని కోరుతున్నారు. శనివారం రోజు సాయంత్రం హైకోర్టు బిల్డింగ్ నిర్మించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సెంచనరీ సెలబ్రేషన్స్ శతాబ్ది హైకోర్టు బిల్డింగ్ శతాబ్ది ఉత్సవాల్ని సాయంత్రం 6 గంటలకి హైకోర్టు ప్రిమిసెస్లోనే హైకోర్టు నిర్వహిస్తూ ఉంది. ఇంత అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణానికి అన్ని రకాల హంగులు ఆర్భాటాలతో మరి ఏ ప్రయాసాలకు వచ్చి ఆనాటి నైపుణ్యత ప్రదర్శించడం జరిగింది. ఇలాంటి చరిత్రాత్మకమైన బిల్డింగ్ బహుశా ఏ హైకోర్టుకి లేదు ఈ దేశంలో అత్యున్నతమైన పురాతన భవనాల్లో ఇదొకటి. బ్రిటిష్ ఇంజనీర్ల సహాయంతో బిల్డింగ్ నిర్మించడం జరిగింది. దీని కాల వ్యవధి దాదాపు 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అధునాతనంగా కనపడడం అనేది దీని ప్రత్యేకత. దీన్ని 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా గతంలో ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు ఏదైతే ఉమ్మడి హైకోర్టుగా పనిచేయడం జరిగింది, తర్వాత విడిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ ప్రత్యేక హైకోర్టుగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హైకోర్టుకి ఇంత అద్భుతమైన బిల్డింగ్ ఉండడం అనేది మన రాష్ట్రానికి గర్వకారణం. 100 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది హైకోర్టు భవన సముదాయం. నిజాం కాలంలో అద్భుత భవనాన్ని నిర్మించారంటున్నారు లాయర్లు.